ఈ వీడియోలో మనం మేషరాశి వారికి 2025 సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఏప్రిల్ నెల గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఇంచుమించుగా నెల ప్రారంభం నుంచే చతుర్థ స్థాన సంచారం జరుగుతుంది. ఒక విధంగా ఈ కుజుడు 4వ భావంలో అది మిత్రక్షేత్రం అయినప్పటికి కూడా నీచ స్థితి కారణంగా జాతకుడు ఏదన్నా ప్రయత్నాలు ప్రారంభించే ముందు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారికి కుజుడికి అష్టమాధిపత్యం కూడా ఉండి చతుర్థ భావంలో ఉండడం వలన చాలా వరకు ఈ రాశి వారికి స్థాన చలనం తప్పనిసరిగా ఉండే అవకాశం ఉన్నది. చాలా వరకు వ్యవసాయ సంబంధించిన వృత్తిలో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా వరకు ఉన్న ప్రాంతం నుంచి వేరే పట్టణానికో సిటీకో ఇంకా పెద్ద పెద్ద కంట్రీలకో వెళ్ళి అక్కడ వారి యొక్క వ్యాపార వ్యవహారాలు నిర్వహించడానికి చాలా అనువైనటువంటి సమయం ఇది. దాంతోపాటుగా మరి ఈ నెలలో ఈ మేషరాశి వారు ఏదో ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నాలు కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అయితే ఒక చోట స్థిరాస్తి అమ్మి వేరే చోట కొనుక్కోవడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంది. అలాగే యాసిడ్గా విద్యార్థులు, నిరుద్యోగులు వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో కంపల్సరిగా వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతంలో ఉపాధి అవకాశాల కొరకు వెతకవలసి ఉంటుంది. ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు మరి ఈ నెల ప్రారంభంలో సుమారుగా 5 గ్రహాలు 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా రవి గ్రహం 12వ స్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి చాలా వరకు బాధ్యతలు పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా పంచమాధిపత్యం అవటం వల్ల పిల్లల యొక్క ఎడ్యుకేషన్ వరకు, వారి యొక్క ఉన్నతి కొరకు, వివాహాల కొరకు చాలా వరకు మనీ ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే రవి తండ్రి కారకుడు అవటం వల్ల తండ్రి గారి యొక్క అవసరాలకు, వారి యొక్క ఆరోగ్య విషయం, జీవనోపాధి వరకు కూడా మీరు కొంత సమయాన్ని, ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అలాగే మీ యొక్క బాధ్యతలు కూడా పెరుగుతాయి. అంటే మీ తండ్రి గారు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఆలనా పాలన, వారి యొక్క అవసరాలు చూడటం కానీ, వేరే కారణం వల్ల వారు కొంతకాలం మీ మీద ఆధారపడి రావడం కానీ జరగవచ్చు. దాని తర్వాత ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా సకాలంలో చెల్లించవలసి ఉంటుంది. బట్ ఏదైనా అధికారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల ఒక ఒత్తిడి మాత్రం తప్పనిసరిగా ఏర్పడే అవకాశం ఉన్నది. మరి ముఖ్యంగా శుక్రగ్రహం కూడా వ్యయస్థానంలో ఉండడం వల్ల మరి శుక్రుడు ధన సప్తమాధిపతిగా 12వ స్థానంలో ఉన్నప్పుడు ధనంకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క అవసరాల కొరకు, అలాగే మీ యొక్క భార్య లేదా భర్త అవసరాల కొరకు మీరు ఏదో ఒక విలువైనటువంటి కానుకలు కానీ, బంగారు వస్తువులు కానీ, ఖరీదైనటువంటి వస్త్రాలు కానీ కంపల్సరిగా కొనవలసి ఉంటుంది. అలాగే బుధగ్రహ స్థితి వల్ల మీ యొక్క వ్యక్తిగత విద్య కొరకు కానీ, కుటుంబంలో వారిని చదివించడానికి కానీ, లేదా మీ తమ్ముళ్ళు అలాగే మేనమామ తలుపు వారికి వారి వారి అవసరాలకు కూడా మీరు ఏదో విధంగా ధనాన్ని అడ్జస్ట్ చేయడం కానీ, లేదంటే వారి యొక్క బాధ్యతలు మీ మీద వేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే టోటల్గా అటు శని భగవానుడు కూడా మీకు ఏలినాటి శని ప్రారంభం అవడం వల్ల కంపల్సరిగా బాధ్యతలు పెరుగుతాయి. ఏదో విధంగా మీతో అప్పు చేసే విధంగా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. చాలామంది ఈ సమయంలో ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడం కానీ, స్థిరాస్తి కొనడానికి కానీ చేసే ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. కాబట్టి ఏదైనా మీరు జాగ్రత్తగా ఈ ఏలినాటి శని ప్రారంభంలోనే
మీ భవిష్యత్తుని ప్లాన్ చేసుకుంటే రాబోయే 7.5 సంవత్సరాలు మీ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది, ఏ విధంగా లాభపడవలసి ఉందంతా కూడా ఈ నెలలో మీరు చేసుకున్నటువంటి ప్లాన్ బట్టి, ఇన్వెస్ట్మెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏదైనా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచి చెడు అన్నది ఆ భగవంతుడి నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. స్వస్తి. 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఏప్రిల్ నెల ఫలితాలు ఉంటాయి అని పరిశీలించినప్పుడు చాలా అదృష్టకరమైనటువంటి స్థితి ఈ వృషభ రాశి వారికి ఏర్పడడం జరిగింది. సాధారణంగా ఒక గ్రహం లాభస్థానంలో ఉన్న, ధనస్థానంలో ఉన్న ఆ నెలంతా కూడా చాలా ఆనందంగా అవసరానికి ఆ గ్రహ కారకత్వం ద్వారా ధనము వేరే విధంగా సహకారం అందుతూ మొత్తం మీద సాఫీగా సాగుతూ ఉంటుంది. అటువంటిది ఒక 5 గ్రహాలు లాభస్థానంలో ఉండడం అంటే ఒకరితో ఒకరు పోటీపడి మీకు సౌకర్యాలు కానీ, సహకారాన్ని కానీ, ఫైనాన్స్ సౌకర్యం కానీ అందించే విధంగా మరి 5 గ్రహాలు మీకు లాభస్థానంలో ఉండడం జరిగింది. ఎప్పుడైతే మీకు శని ఏకాదశ స్థానంలో ప్రవేశించాడో అప్పుడే మీ యొక్క జీవితంలో కొత్త మార్పు ప్రారంభం అవడం జరిగింది. కాబట్టి మరి ఈ నెల నుంచి మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా 1కి 5 రెట్లు లాభంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే చిన్న ప్రయత్నంతో ఎక్కువ ప్రతిఫలాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మారినటువంటి శని భగవానుడు రాహుతో కలిసి సుమారుగా మే 18వ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది. దాని ప్రభావం వల్ల మీరు ఏదైనా కొత్తగా పరిశ్రమ స్థాపించాలన్నా, ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టాలన్నా, ఒక మీడియాకు సంబంధించింది కానీ, లేదంటే ఏదైనా సినిమా ఫీల్డ్కి సంబంధించింది కానీ, ఏదైనా కొత్త ప్రాజెక్టులు, భారీ ప్రాజెక్టులు చేపట్టడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అటు విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ, మీ కమ్యూనిటీ కానీ, ఇతర కమ్యూనిటీ మిత్రులు, అలాగే టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా వరకు మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇది మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా రాస్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ప్రస్తుతం 11వ స్థానంలో షష్టాధిపతిగా వ్యవహరించడం వల్ల మీ యొక్క ఫైనాన్స్ సౌకర్యం, మీరు ఏ ప్రయత్నానికన్నా ధన లాభం కోసం కానీ, అలాగే ఏదన్నా బ్యాంకులో రుణం కోసం కానీ ప్రయత్నం చేస్తుంటే కంపల్సరీగా జరిగే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి, మీ భార్యకు కానీ, మీ కుమార్తెకు కానీ ఒక ఉన్నత స్థితి రావడం వల్ల అది మీకు, మీ కుటుంబానికి గర్వకారణంగా ఉంటుంది. అదే మీరు స్త్రీ అయి ఉంటే సొసైటీలో మీ యొక్క నేమ్ పెరుగుతుంది, అందరి చేత గుర్తింపు కలుగుతుంది. మీరు ఒక రాజకీయ రంగంలో ఉన్నా, లేదంటే సేవా రంగంలో ఉన్నా కంపల్సరీగా దానికి తగిన గుర్తింపు, ఒక ప్రభుత్వ పదవి లాంటిది, అలాగే ప్రభుత్వం ద్వారా మీకు కొంత హానర్ కానీ, గౌరవ వేతనం కానీ లభించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీకు గతంలో ఏదైనా పదవి ఉండి అది చేయిజారిపోయి ఉంటే తిరిగి మళ్ళా సంపాదించుకునే అవకాశం ఉన్నది. అలాగే వారసత్వంగా మీకైనా నామినేటెడ్ పోస్టు లాంటివి రావాల్సి ఉంటే ఈ సమయంలో మీరు 100% ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడినటువంటి గ్రహస్థితి, ముఖ్యంగా చతుర్థ పంచమాధిపతులైనటువంటి రవి బుధుల కలయిక ఏకాదశ స్థానంలో ఏర్పడడం వల్ల ఇది విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. ఉన్నత విద్యాయోగం ఏర్పడుతుంది. వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం బ్యాంకుల ద్వారా కానీ, అలాగే మీ యొక్క పేరెంట్స్ ద్వారా కానీ మీ చదువుకి ఎటువంటి ఆటంకం లేకుండా ఆర్థిక పరంగా సంపూర్ణ సహకారం లభించే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనకి ఏకాదశ స్థానంలో శుక్ర, బుధ, రవిగ్రహాలు కలిసాయో అది ఒక విధమైన విజయయోగం, విజయలక్ష్మి యోగం, దాంతోపాటు సరస్వతి యోగం ఏర్పడడం వల్ల ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు కానీ, ముఖ్యంగా మెడికల్ సంబంధించిన విద్యలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు మీ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే గతంలో మీరు ఏదైనా ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యి కొంతవరకు అందులో ర్యాంకు రాకపోయి ఉంటే
మళ్ళీ రెండోసారి కానీ మూడోసారి కానీ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో కంపల్సరీగా నిరాశ చెందకుండా ప్రయత్నం చేస్తే 100% మీరు కోరుకున్న దానికన్నా మంచి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అదృష్టవశాత్తు మీకు రాశిలో గురుగ్రహ సంచారం వల్ల దైవబలం కూడా పెరగడం వల్ల ఏకాదశంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు అనుకూల స్థితి ఇవన్నీ కూడా జాతకుడికి చాలా విజయ అవకాశాలు రావడం జరిగింది. అటు నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు, విద్యార్థులకి ఉన్నత విద్యా యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మీరు కొద్దిపాటి ప్రయత్నంతో నమ్మకంతో ప్రయత్నం చేస్తే కంపల్సరీగా ఈ నెలలో 100% మీ సక్సెస్ వస్తుంది. అది అలాగే కొంతకాలం పాటు కంటిన్యూ అవుతుంది. స్వస్తి. కర్కాటక రాశి వారికి 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఏప్రిల్ నెల నుంచి ఈ కర్కాటక రాశి వారికి విజయ అవకాశాలు, అదృష్టం చాలా వరకు మారడం జరిగింది. గత 2.5 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి అష్టమ శని నుంచి విముక్తి రావడం జరిగింది. అంటే ఒక విధంగా స్వేచ్ఛాజీవులుగా మీరు మారడం జరిగింది. మీ మీద ఉన్నటువంటి ఒత్తిడి, కట్టుబాట్లు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి స్వతంత్రంగా మీ నిర్ణయాలు మీరు తీసుకొని అభివృద్ధి చెందే విధంగా ఈ శని భగవానుడు మీకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. దానికి ముందుగానే ఈ నెలలో తిరిగి మళ్ళా కుజగ్రహం ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడో కర్కాటక రాశి వారికి ఒక విధమైనటువంటి ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ఎవరు సహకారం లేకుండా, ఎవరు వచ్చినా రాకపోయినా మీ కార్యక్రమాలు మీరు స్వతంత్రంగా చేసుకునే అవకాశం ఉంటుంది. మీలో ఒక ధైర్యం, ఉత్సాహం పెరుగుతూ ఉంది. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, అటు విద్యార్థులుగా ఉన్నా, క్రీడా రంగంలో ఉన్నా, ఎందులో ఉన్నా సరే మీరు ఆశ్చర్యపడే విధంగా మీ యొక్క శక్తి మీకు తెలుస్తూ ఉంటుంది. మరి యోగకారకుడైనటువంటి కుజుడు దశమాధిపతిగా రాశిలో ప్రవేశించడం వల్ల మీ యొక్క వృత్తి నిర్ణయం మీరే చేసుకుంటారు. మీ ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. స్వతంత్రంగా ధనం సంపాదించే సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే మీతో పాటు 10 మందిని మంచి మార్గంలో ప్రయాణించడం కానీ, వారికి ఏదైనా ఉపాధి కల్పించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చాలా ఇండిపెండెంట్గా మీరు నిర్ణయాలు తీసుకుంటారు, కార్యక్రమాలు చేపడతారు. అలాగే పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశిలో ప్రవేశం వల్ల మీలో ఉన్నటువంటి విద్వత్తు, టాలెంటు వెలుగులోకి వస్తుంది. మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటారు. అటు సినిమా రంగంలో ఉన్నా, క్రీడా రంగంలో ఉన్నా, వైద్య వృత్తిలో ఉన్నా సరే మీరేంటో సమాజానికి ఒక వెలుగునిచ్చే వ్యక్తిగా మారడం జరుగుతూ ఉంటుంది. మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక దానికి అదృష్టంగా లాభస్థానంలో గురుగ్రహ సంచారం ఇంచుమించుగా మీకు మే 15వ తారీఖు వరకు లాభస్థానంలో ఉన్నటువంటి గురువుకి రాశిలో ఉన్నటువంటి కుజుడు తోడవడం వల్ల ఒక హీరో లాంటి వ్యక్తిత్వం మీకు లభించడం జరుగుతుంది. అలాగే గొప్ప భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. మరి గురువు మీకు షష్ఠ భాగ్యాధిపతిగా ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి అదృష్ట స్థానంలో ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల మీ గురువు ద్వారా, తండ్రి గారి ద్వారా, అలాగే మీరు చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాల ద్వారా చాలా వరకు మీకు ప్రజల సహకారం, దైవ సహకారం లభిస్తూ ఉందన్న. అంటే ఒక విధంగా ఏదైనా ఒక ఎన్నికల్లో కానీ, ఏదైనా ఒక పోటీలో మీరు పాల్గొంటే, మరి ప్రస్తుతం అటువంటివి లేవు కాబట్టి మీరు ఏదైనా ఒక పోటీ పరీక్షలో ఒక మెడికల్ ఎంట్రన్స్ కోసము, లేదంటే ఏదో ఒక ఇంజనీరింగ్ వృత్తిలో ప్రవేశానికి మీరు ప్రయత్నం చేస్తుంటే 100% మీకు మే 15వ తారీఖు లోపల ఏదైనా ఒక ఐఏఎస్ అవ్వచ్చు, ఒక ఎల్డీసీ అవ్వచ్చు, ఏదైనా మీరు షూర్గా సక్సెస్ సాధించే బలం
గురుగ్రహ అనుగ్రహంతో రావడం జరిగింది. ఈ 2 గ్రహాలు ఉన్నంత వరకు ఈ రాశి వారికి ఎక్కడికి వెళ్ళినా కూడా 100% విజయ అవకాశాలు. ఇక ఇంకొక అదృష్టం ఏంటంటే ధనాధిపతిగా ఉన్నటువంటి రవి బుధుడితో కలిసి బుధాదిత్య యోగంతో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మీ కుటుంబంలో మీ తండ్రి గారికి కానీ లేదంటే మీ యొక్క సంతానానికి కానీ ఒక గొప్ప పదవి కానీ ఒక హోదా కానీ రావడం వల్ల అది మీకు గర్వకారణంగా ఉంటుంది. మరి ఇదే సందర్భంలో మీరు విదేశ ప్రయాణం కానీ మొత్తం కుటుంబంతో కలిసి ఏదైనా ఒక గొప్ప పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి కూడా అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంది. అలాగే ఈ సమయంలో మీకున్నటువంటి స్థిరాస్తుల యొక్క విలువ పెరగడం కానీ చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తి మీకు స్వాధీనం అవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా అటు శుక్ర గురు కుజగ్రహాల బలంతో రవిగ్రహ అనుగ్రహంతో ఈ నెల నుంచి ఇంచుమించుగా నెలకి మీ యొక్క అభివృద్ధి ఆశ్చర్యకరంగా పెరుగుతుంది. స్వస్తి. ఈ వీడియోలో మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఏదైనా ఈ నెల నుంచి అష్టమ శని ప్రారంభం వల్ల చాలా విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అంటే అష్టమం ఎప్పుడు కూడా ఆకస్మిక సంఘటనలకి కారణమవుతుంటుంది, అవమానాలకి దీర్ఘకాలిక రోగాలకి కారణం అవుతూ ఉంటుంది. ఒక బాగా చదువుకున్నటువంటి విద్యార్థి కంపల్సరిగా మనకు మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్న విద్యార్థి అనూహ్యంగా ర్యాంకు డౌన్ అవ్వడం లాంటి అవమానాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే గతంలో మనం ఏదైనా ఎప్పుడో ఏదో చెక్ ఇవ్వడమో లేదంటే మనం ఆఫీసులో ఏదైనా పొరపాటు చేసి ఉంటే దాని ఏదో ఎంక్వైరీ అని అదని ఇదని పెట్టి ఇప్పుడు దానికి సంజాయిషి అడగడం కానీ లేదా ఏదైనా పదవికి రాజీనామా చేయమని కోరడం కానీ ఇలాంటి జరుగుతుంటాయి. అంటే అందరికీ కాదు, ఇలా అవ్వచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో ఏదో నేరం ఏదో ఒకటి జరిగి ఉంటుంది, ఏదో కేసు పెట్టుంటారు మన మీద, అది చాలా కాలం బెయిల్ మీద అలాగలాగా చాలా కాలం గడిచిపోయి ఉంటుంది. సడన్గా ఆ బెయిల్ రద్దయి కోర్టు తీర్పు అవతల వాళ్ళకి అనుకూలంగా వచ్చి మనకి ఇబ్బంది కలగవచ్చు. అంటే ఏదైనా ఇలాంటి వివాదాస్పదమైనటువంటి ఇష్యూలు ఏవైనా ఉంటే వాటిని ఇంకా కొంతకాలం పొడిగించే ప్రయత్నం చేసుకుంటే మామూలుగానే అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మాస ఫలితాల కోసం చర్చిస్తున్నాం కాబట్టి సరే అష్టమ శని గ్రహానికి ఒక పక్క పరిహారం చేసుకుంటూ మరి కుజగ్రహం సాధారణంగా సింహరాశి వారి కుజుడు యోగకారకుడు అవటం వల్ల ఎక్కువ ప్రభావం ఈ మాస ఫలితాలప్పుడు కుజుడు ఇండికేట్ చేస్తుంటాడు. చతుర్థాధిపతిగా వ్యయస్థాన సంచారం అంటే ఒక 2-3 రోజులు లాభస్థానంలో ఉంటూ వ్యయస్థానంలో ఇంచుమించుగా 12వ స్థానం ఎక్కువ ప్రభావం కాబట్టి ఇప్పుడు జాతకుడు ఏదైనా ప్లేస్ మారడానికి అవకాశం ఉన్నది. అంటే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, విద్యార్థులైతే హాస్టల్కి వెళ్ళి వేరే వెళ్ళి చదువుకోవచ్చు, ఏదైనా మొత్తం మీద ప్లేస్ మారడానికి అవకాశం ఉన్నది. మరి కొంతమంది ఏదైనా ఇల్లు కట్టుకొని కొత్త ఇంట్లోకి మారడానికి కూడా అవకాశం ఉంది. మరి మన టైం బాగలేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తి అంతా మొత్తం వైండప్ చేసి వేరే కంట్రీకి వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీగా ప్లేస్ చేంజ్ అన్నది ఉంటుంది. లేదు కొంతమంది ఇక్కడంతా సెటిల్ చేసుకొని విదేశంలో ఉన్నటువంటి పిల్లల దగ్గరకు వెళ్ళిపోవడం కూడా జరగవచ్చు. ఇక భాగ్యాధిపతి వ్యయస్థానం, ఇది కూడా దూర ప్రాంత ప్రయాణానికి, పుణ్యక్షేత్రాల దర్శనానికి, ఉన్నత విద్య కొరకు మరి దూర ప్రాంతం వెళ్ళడానికి ఇది అవకాశం కలుగుతుంది. సో ఏదైనా చతుర్థ భావం పాడైనప్పుడు, గ్రహస్థితి అనుకూలించినప్పుడు మనకి విదేశ అవకాశాలు, స్థాన చలనాలు, ఈ పరాయి దేశానికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. అది చాలామంది అదృష్టం అనుకుంటారు, కానీ
అది ఒక దుర్యోగం లాంటిది మాట. ఇప్పుడు అటువంటి, ఎందుకంటే అష్టమంలో శని భగవానుడు, వ్యయంలో కుజుడు, ఇవన్నీ కూడా జాతకుడు మైగ్రేషన్కి కారణం అవుతాయి. అది కొంతవరకు ఇటువంటి ఇబ్బందికి కూడా కారణం అవుతాయి. అయితే అక్కడికి వెళ్ళాక బాగానే ఉంటుంది, ఇక్కడ ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. అది విషయం. ఈ సమయంలో కొంతమంది ఏదైనా స్థిరాస్తి కొనడానికి కూడా అవకాశం ఉంది. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా గురువు, యాస్టీజ్గా గురువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఎప్పుడున్న దశమంలో గురువు ఎప్పుడు కూడా అటు అభివృద్ధి ఇవ్వడు, అటు కింద పడేయడు, అలా సందిగ్ధంలో వేస్తూ ఉంటాడు. న్యాయంగా నిజాయితీగా వెళ్తూ ఎవరికి అపకారం చేయకుండా, ఎవరికి ఉపకారం చేయకుండా ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. ఏదైనా వృత్తిలో అభివృద్ధికి చాలా ఆటంకాలు కలుగుతుంటాయి. ఏ పని సజావుగా చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా నిజాయితీగా ధర్మంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దశమంలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని చూడటం వల్ల ఆర్థిక పరంగా చాలా సహకారం జరుగుతూ ఉంటుంది. కుటుంబ అవసరాలకి తగిన ధనం ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలం. ఎందుకంటే దశమ అష్టమాధిపతుల మధ్య జరిగిన పరివర్తన కంపల్సరీగా ఉద్యోగంలో కొన్ని మార్పులు, ఈ స్థాన చలనాలు కొంతమందికి అభివృద్ధి, కొంతమందికి పరాభవం లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా సింహరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి టైము రావడం జరిగింది. స్వస్తి. కన్యారాశి వారికి 2025 సంవత్సరం ఏప్రిల్ నెల ఫలితాలు పరిశీలిద్దాం. ఒక విధంగా కన్యారాశి వారికి కొంతకాలంగా రక్షకుడుగా ఉన్నటువంటి శని భగవానుడు సప్తమ స్థానంలోకి మారడం జరిగింది. అంటే దీనివల్ల ఏంటంటే కొంతవరకు అంటే సప్తమ స్థానం అన్నది మిక్స్డ్గా ఉంటుందన్నమాట. 6వ స్థానం అన్నది చాలా విజయ అవకాశాలు ఇస్తుంటే, సప్తమం అన్నది చాలా వరకు జాతకుడికి కొంత పోస్ట్పోన్ మెంటాలిటీని, ఉద్యోగపరమైన ఇబ్బందుల్ని, వివాహం సమస్యల్ని, బంధువులతో విరోధాలని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని మంచి కూడా జరుగుతుంటాయి, విదేశ ప్రయాణాలు లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ కుజగ్రహం ఇంచుమించుగా ఈ నెలలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు. గురుగ్రహం ఇంకా కొద్ది రోజుల పాటు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 2 గ్రహాలు ఈ కన్యారాశి వారికి ఈ నెలంతా కూడా చాలా అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా ఏదైనా పోటీ పరీక్షల్లో నెగ్గాలన్నా, ఇంటర్వ్యూలో నెగ్గాలన్నా, కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా కంపల్సరీగా వారికి సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా భూములు, స్థిరాస్తులు కొనాలనే మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. అలాగే మీ యొక్క స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు సహకరిస్తారు. వ్యక్తిగతంగా వారికి కూడా అభివృద్ధి రావడం వల్ల దాంతో వారు మీకు చేదోడు వాదోడుగా ఉండి సహకరించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అష్టమాధిపతి లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఏర్పడినటువంటి ఒక విపరీత రాజయోగం ఏం చేస్తుందంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక ల్యాండ్ కొని ఉంటే అది అనుకోకుండా ఒక 20 రెట్లు 50 రెట్లు పెరిగి దాని యొక్క పరిహారం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. లేదా మీ పెద్దవాళ్ళు ఎవరన్నా మీకు ఏదో కొంత ఆస్తి వీలునామాగా రాసి వారు కాలం చేసిన తర్వాత సడన్గా మీకు ఆ ఆస్తి మీకు సంక్రమించడం జరుగుతుంది. లేదా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ ఎవరన్నా చేసి ఉండి మిమ్మల్ని వారసులుగా పెట్టి ఉంటే ఈ విధమైనటువంటి ఆకస్మిక ధనలాభం రావడం జరుగుతుంది. అలాగే వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి చర స్థిరాస్తులు పెరుగుతాయి. ఇది కుజుడు మీకు ఇచ్చే వరం. ఇక గురువు మిమ్మల్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దుతుంది. ఇది విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎటువంటి పోటీ పరీక్షలో పాల్గొన్నా, విద్యలో అభివృద్ధి సాధించాలన్నా చాలా వరకు ఈ సమయంలో ఆ సక్సెస్ అన్నది 100% వస్తుంది. అలాగే కొంతమంది ఏదైనా
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అవి వాటి నుంచి బయటపడడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన ఏంటంటే వివాహ సంబంధాలు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ వివాహ సంబంధాలు ఏదో విధంగా దగ్గర దాకొచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. అలాగే కుదుర్చుకున్నటువంటి వివాహ సంబంధాలు ఏదో విధంగా వాయిదా పడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక వివాహం అయిన వారికి ఏంటంటే భార్యాభర్తలకి ఎడబాటు రావచ్చు. అది విదేశ ప్రయాణం వల్ల అవ్వచ్చు, లేదా భార్యకో లేదా భర్తకో వేరే చోటకి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల కూడా రావచ్చు. మొత్తం మీద వైవాహిక సంబంధాలు చాలా వరకు ఇబ్బంది పెడుతుంటాయి ఈ కన్యా రాశి వారికి. ఇక ధన విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ధన భాగ్యాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటూ రవితో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఒక విజయ యోగం, ఒక ధనలక్ష్మి యోగం లాంటిది ఏర్పడడం వల్ల ఆర్థిక పరంగా ధనం అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చినప్పుడు కూడా దానికి మించిన ఖర్చు ఎక్కువ అవడం జరుగుతుంది. అంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా సప్తమంలో ఉండడం వల్ల ఈ ధన విషయంలో ఈ విధంగా ఏదో 2 కుటుంబాలను పోషించడమో, 2 చోట్ల ఏదైనా వ్యాపారం చేయడం వల్ల ఆ రెండింటిని పోషించడమో, మొత్తం మీద ఈ విధంగా కొన్ని అనవసర ఖర్చులు, ఒక పనికి 2 పనులు అన్నట్టు ఈ విధంగా ధన వ్యయం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అయితే ఇంకా రాష్ట్రాధిపతి బుధుడు దశమాధిపతిగా వ్యయాధిపతితో కలిసి సప్తమ స్థాన సంచారం ఏంటంటే ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. అలాగే విదేశంలో విద్య కొరకు కానీ ఉపాధి అవకాశాల కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే అవి కూడా చాలా వరకు మీకు నెరవేరే అవకాశం ఉన్నది. అంటే చాలా వరకు శుభగ్రహాలైనటువంటి శుక్ర, బుధ, గురుగ్రహాలు మరి కన్యా రాశి మీద దృష్టి పెట్టడం వల్ల ఒక విధంగా ఈ రాశి వారికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పటికి కూడా అది ఫైనల్గా మీకు మంచే జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి 2025 సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించే ప్రయత్నంలో మరి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు పరిశీలించినప్పుడు ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతి యోగం, రవి బుధుడు కలిసి చతుర్థ స్థాన సంచారం అన్నది ఇప్పుడు అంటే సుమారుగా మనకి యోగం అన్నది ఏప్రిల్ 14-15 తారీఖు వరకు రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే జాతకుడికి ఇతరుల ఆధీనంలో ఉన్నది కానీ లేదంటే ఇతరుల పేరుతో ఉన్నటువంటి ఆస్తి, స్థిరాస్తి మీ పేరుకి మారడం జరుగుతుంది. లేదంటే మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు నెరవేరుతాయి. అంటే ఈ కొనుక్కునే ప్రయత్నంలో మీ యొక్క తండ్రి గారో పెద్దవారో మీకు కొంతవరకు సహకరించి ఏదైనా ఒక మంచి నివాస గృహం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నది. లేదంటే మీకు ఏదైనా ప్రభుత్వ క్వార్టర్ లాంటిది కానీ లేదంటే కొంతమందికి ప్రభుత్వ పథకం ద్వారా వచ్చే గృహం కానీ వారి స్థాయిని బట్టి ఏదైనా ఒక గృహం ఏర్పడే అవకాశం ఉంది. కొంతమంది పెద్దవారు ఎవరైనా ఉంటే అంటే ఏదైనా ఒక స్వామీజీలు, పీఠాధిపతులు ఎవరైనా ఉంటే వాళ్ళు వారి యొక్క ఆశ్రమాన్ని నిర్మించుకోవడం, ఏదైనా కుటీరం నిర్మించుకోవడం లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది. ఎక్కువగా మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక శుక్రుడు మీకు షష్ఠ లాభాధిపతిగా చతుర్థ స్థానంలో కూడా కొంతవరకు మీరు ఏదైనా ఒక వాహనం కొన్నా, ఒక గృహం కొన్నా చాలా వరకు కొంత అప్పు చేసి కొంత సంపాదించిన ధనంతో కొనడం జరుగుద్ది. ఎవరైనా అదే చేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా ఆ విధంగానే స్థిరాస్తి ఏర్పరచుకుంటారు, లేదంటే ఒక వాహనం అన్నా కొనుక్కుంటారు. ఏదో ఒకటి మీ స్థాయిని బట్టి మాత్రం ఏదో ఒక వస్తువు మీకు సమకూరుతూ ఉంటుంది. అయితే చాలా విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ధనుసు రాశి వారు అప్పు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మనం తీర్చగలిగే సింపుల్ అప్పు అయితే పర్లేదు, కానీ చాలా వరకు మీ యొక్క అశ్రద్ధ వల్ల
ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తర్వాత చూద్దాం అనే విషయంలో ఒక చిన్న పొరపాటు జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సుమారుగా ఏదో 10 లక్షలు అప్పు తెస్తే ఏ పెళ్ళిలో చేయొచ్చు, అది అలాగ మా జీవితాన్ని నాశనం చేసేదాకా వెళ్తూ ఉంటుంది అన్నమాట. అందుకని సాధ్యమైనంత వరకు ధనుసు రాశి వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఏదైనా ఉన్నంతలో సరిపెట్టుకోవడం బెటరు. మరీ ఆడంబరాలకు పోవడం వల్ల, స్థాయికి మించి ఖర్చు పెట్టడం వల్ల అది జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే చాలా వరకు పనికి మాలిన ధర్మం, అంటే తనకు మాలిన ధర్మాలు ఎక్కువ. ఎవరో అక్కగారి కూతురు పెళ్ళి అవుతుందండి, లేదా మా అన్నగారి కూతురు పెళ్ళి అవుతుంది, లేదంటే మా ఫ్రెండ్ సిస్టర్కి పెళ్ళి అవుతుందని వీడు మొత్తం అంతా ఆ ఖర్చు పెట్టి ఏదో మెప్పు కోసం చేస్తూ ఉంటాడు. అంటే కొంత బాధ్యత ఉన్నా మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి తప్ప దాన్ని మించి చేయడం ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు అటువంటి స్థితి కనబడుతుంది అన్నమాట. ఎవరినో చదివించడం, ఎవరికో ఇల్లు కొనివ్వడం, ఇంకెవరికో ఏదో పెట్టుబడి పెట్టడం, ఇలాంటి కార్యక్రమాల నుంచి తప్పుకుంటే చాలా వరకు సజావుగా సాగే అవకాశం ఉంది. పైపెచ్చి మీరు ఈ నెల నుంచి అర్ధాష్టమ శనిలోకి ప్రవేశించారు. ఈ కారణం వల్ల ఏమవుతుందంటే, ముందు సరదాగానే ఉంటుంది, దాని తర్వాత దాని తాలూకా ఇబ్బంది ఇన్స్టాల్మెంట్ కట్టినప్పుడు, అవతల వాడు అప్పు అడిగినప్పుడు కంపల్సరీగా మీకు బాధ కలుగుతూ ఉంటుంది. కాబట్టి అదేదో ముందుగానే మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయడం మంచిది. ఈవెన్ మీ సంతానానికో మీ యొక్క మనవలకో విద్యలో ప్రవేశం కొరకు కాలేజీ సీట్ సంపాదించినప్పుడు ఆ ఫీజు మనం ఎంతవరకు పే చేయగలం, అంటే స్టార్టింగ్లో 2 లక్షలు కట్టేస్తే సరిపోదు, కొన్నాళ్ళకి ఏదో 3 నెలలకి 2 లక్షలు 3 నెలలు కట్టవలసి ఉంటుంది. అటువంటి విషయాన్ని కూడా ముందుగానే నిర్ణయించుకొని, అవసరమైతే సంవత్సరం ఫీజు సుమారు 20 లక్షలు ఉందనుకుందాం, ఆ 20 లక్షలు ముందు కట్టేలా ఉంటేనే మీరు జాయిన్ చేయించండి. అంతేదా ముందేదో 5 లక్షలు కట్టేసి తర్వాత చూద్దామంటే అటు పిల్లవాడు బాధపడతాడు, మీరే ఇబ్బంది పడతారు. అంటే ఇప్పుడు స్థితి ఈ విధంగా ఉంది. అందువలన మీకు ఇది పదే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందు చూపుతో మీరు చేయగలం అంటేనే ఏదైనా బాధ్యత మీరు మొయ్యండి. అది సొంత వారికైనా బయట వారికైనా అక్కర్లేనప్పుడు సాధ్యమైనంత వరకు మీ స్థాయి వరకు మీరు చేయండి, తర్వాత మాట్లాడకుండా ఉండండి. అయితే ఇలాగా నిష్ఠూరం పడుతుంది. మీరు అంత చదివించి బాగా చేసినా అదే నిష్ఠూరం చివరికి వస్తుంది. మీరు ఫస్ట్లోనే చేతులు దులుపుకున్నా అది కూడా అప్పుడే వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. పైపెచ్చు ఈ గురువు 6వ స్థానంలోను, కుజుడు 8వ స్థానంలోను, ఇవన్నీ కూడా మీ యొక్క చర్యల్ని ఏం చేసినా కూడా అది ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా గొప్పలకి హెచ్చులకి పోకుండా కామ్గా ఉంటే మంచిదని నా సలహా. స్వస్తి. కుంభరాశి వారికి 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. మరి కుంభరాశి వారికి చాలా వరకు వారికి కొత్త జీవితం ప్రారంభించడానికి, అలాగే గతంలో చేసినటువంటి తప్పుల నుంచి బయటపడడానికి మళ్ళా ఒక అవకాశం భగవంతుడు కల్పించినట్టు, ఇక్కడ నుంచి మీరు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం వల్ల తిరిగి మళ్ళా మీ పూర్వ వైభవాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఒక 5 గ్రహాలు ప్రవేశించాయి. అందులో కుంభరాశికి అధిపతులైనటువంటి శని రాహులు కలియడం అన్నది చాలా వరకు విడిపోయినటువంటి దూరమైనటువంటి మీ కుటుంబ సభ్యుల్ని తిరిగి కలుసుకుంటారు. అలాగే గతంలో పోగొట్టుకున్నటువంటి పదవి, ఉద్యోగం, ప్రేమ ఏదైనా వచ్చు, అది తిరిగి మీరు సంపాదించుకుంటారు. అలాగే మీకు వృత్తిలో చాలా గొప్ప గుర్తింపు రావడం జరుగుతుంది. ఎందుకంటే అటు మీరు సినిమా రంగంలో ఉన్నా, టీవీ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉండడం అండి, అనూహ్యంగా మీకు మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. పోగొట్టుకున్న కస్టమర్స్ కానీ ఏదైనా తిరిగి మళ్ళీ పొందుతారు. మళ్ళీ జీవితంలో వృత్తిలో చాలా బిజీ అవ్వడం జరుగుతుంటుంది. అలాగే మనీ రొటేషన్ కూడా బాగా పెరగడం వల్ల మరి కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. దాంతో మీరు కూడా హ్యాపీగానే ఉంటారు. ఇంపార్టెంట్గా ఏంటంటే మరి
శుక్రుడు, ఈ రాశికి యోగకారకుడైనటువంటి శుక్రుడు ధనస్థాన సంచారం వల్ల మరి గతంలో మీ కుటుంబం నుంచి దూరమైనటువంటి ఒక స్త్రీ, అంటే మీ కూతురో కోడలో తల్లిలో చెల్లెలో, తిరిగి వాళ్ళు ఎక్కడో కొన్నాళ్ళు బాగా ధనం సంపాదించి మీ కుటుంబ సమస్యల్ని పరిష్కరించడానికి తిరిగి మీ కుటుంబంలో ప్రవేశించి ఏదైనా ఒక శుభకార్యం కానీ ఒక పుణ్య కార్యక్రమం కానీ జరిపిస్తారు. అలాగే మీ యొక్క శాశ్వతంగా మీకు ఏదైనా ఆదాయం రావడానికో ఒక స్థిర నివాసం ఏర్పడడానికో కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీరు ఏదో ఒక ఫంక్షనో పార్టీయో గెట్ టుగెదరో ఏర్పాటు చేస్తారు. దాని కొరకు చాలామందిని అతిథులు ఆహ్వానిస్తారు. చాలా బ్రహ్మాండంగా ఈ నెలలో ఏదో ఒక టైంలో జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే ఏదైనా గృహ నిర్మాణం, కొత్త గృహం కొనడం, గృహప్రవేశం లాంటిది కూడా ఈ నెలలో జరిగే అవకాశం ఉంది. ఇక విద్యార్థులు ఇంపార్టెంట్గా ఎవరైతే కొంతకాలంగా విద్యలో వెనకబడి ఉండడం కానీ కొన్ని బ్యాక్లాగ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ కొత్తగా మీరు ఏదైనా ఒక కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీయో మళ్ళీ ప్రవేశించి మళ్ళీ కొత్తగా మీరు ప్రారంభించడం వల్ల గతం అంతా మర్చిపోయి మళ్ళీ జీవితంలో సెటిల్ అవ్వడానికి ఇది ఒక కొత్త అవకాశం. అంటే ఈ శని ప్రభావం ఏంటంటే మూడు రకాలుగా విభజిస్తూ ఉంటుంది. ఎర్లీ ఏజ్లో అంటే స్టూడెంట్ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా మళ్ళీ విద్యా అవకాశాలు, మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి పోగొట్టుకున్న వ్యాపారం ఉద్యోగం తిరిగి రావడం జరుగుతుంది. ఇక ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మరి వారి జీవనోపాధి, వాళ్ళ యొక్క ఆరోగ్యం, దూరమైన బంధువులు దగ్గర అవ్వడం, ఒక పిల్లలు దూరంగా ఉంటే దగ్గర అవ్వడం, ఈ విధంగా మళ్ళీ మీకు ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది పూర్తిగా ఏలినాటి శని అయిపోయినట్టు కాదు మీకు. అంటే మళ్ళీ ఒకసారి ఏదంటే ఒకసారి రివ్యూ జరుగుతుంటుంది అన్నమాట. 5 సంవత్సరాలు బట్టి ఇబ్బంది పెట్టిన తర్వాత మీరు ఎంతవరకు దీన్ని ఫుల్ఫిల్ చేశారు, ఇంకా ఏమైనా మారేరా, ఇంకా ఏమైనా అదే ధోరణిలో ఉన్నారా అని ఒక రివ్యూ టెస్టింగ్ ఉంటుంది. ఇందులో మీరు పాస్ అవుతే ఇంక రాబోయే 2.5 సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉంటుంది. మీ మళ్ళీ అదే ధోరణిలో ఉన్నామండి, అదే పేకాట, అదే చదువు, అదే ఇది అనుకుంటే తిరిగి మళ్ళీ 2.5 సంవత్సరాలు కూడా ఉన్నదంతా ఊడ్చివేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక అవకాశంగా భావిస్తే మంచిది. దాని గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారే. ఇక కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల అంటే మీ మీద ఏమైనా పోలీస్ కేసులు కానీ, ఏవైనా పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు, కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు, చెక్ రిటర్న్లు, ఈ రుణ సమస్యలు లాంటి కేసులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అవన్నీ మాఫీ అయిపోతాయి. అంటే కోర్టుల భయం, కేసుల భయం ఉండదు. శిక్ష లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ రద్దు అవుతాయి. అందువల్ల ఇవన్నీ మీరు జాగ్రత్తగా సరి చేసుకొని కొత్తగా మీ జీవనోపాధి ప్రారంభించుకోవచ్చు. మరి ఇంకొంతమందికి ఏంటంటే ఏదైనా కుటుంబాన్ని విడిచి వేరే ప్రాంతంలో ఏదైనా ఒక అవకాశం రావడం జరుగుతుంది. అక్కడ జీవనోపాధి సాగించుకుంటూ ఇక్కడ వీళ్ళని చూసుకుంటూ జాగ్రత్తగా మొత్తం మీద ఒక ప్రశాంతమైనటువంటి కొత్త జీవితం ప్రారంభానికి అవకాశం ఉన్నది. సో ఏదైనా పాత సమస్యల నుంచి బయటపడతారు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటే మళ్ళీ తిరిగి కొత్త లైఫ్లో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుంది. స్వస్తి. మీనరాశి వారికి ఏప్రిల్ 2025 సంవత్సరంలో మాస ఫలితాలు తెలుసుకుందాం. మీనరాశి వారికి మరి ఈ నెల ప్రారంభంలోనే ఒక 5 గ్రహాలు రాశిలో ఉండగా ప్రారంభమైంది. ఏదైనా మన జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ రాశిలోకి ఒక శుభగ్రహం వచ్చినప్పుడు మంచి ఆలోచనలు, మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక పాపగ్రహం వచ్చినప్పుడు చెడు కర్మల యందు ఆసక్తి, చెడు ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అనేక రకాల కోరికలతో నిద్ర కూడా సరిగ్గా పట్టదన్నమాట. మరి ఇప్పుడు ఈ 5 గ్రహాల్లో అంటే చాలా వరకు మీనరాశి వారికి అనుభవం అయింటుంది. బాటికి ఈ రాహుగ్రహం గత కొంతకాలంగా ఈ రాశిలో తిష్ట వేసి కూర్చున్నాడు. అంటే చాలా వరకు మొత్తం మీనరాశి అంతా రాహు యొక్క ఆధీనంలో ఉన్నది. దీని కారణం వల్ల ఈ రాశిలో ఎంత గొప్పవాడైనా, ఎంత మేధావైనా రాహు మాయలో పడి చాలా వరకు తనను తాను ఎక్కువ ఊహించుకోవడం, ఏదో ఒక బలహీనతకి లోనవ్వడం జరుగుతూ ఉంటుంది.
అది ఏదైనా కావచ్చు. ఒక స్త్రీ వలలో పడవచ్చు, ఒక వ్యసనం జోలికి పడవచ్చు, ఒక డ్రింకింగ్ హ్యాబిట్ రావచ్చు. సో ఇక్కడ మనకి డ్రింకింగ్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే కేవలం ఈ బ్రాందీ విస్కే కాకుండా తరచుగా టీ తాగడం, ఏదో కూల్ డ్రింక్స్ తాగడం కూడా దీని కింద వస్తుంది శాస్త్ర ప్రకారం. అంటే ఏదైనా మీనరాశి వారు ఒక దానికి బానిస అయితే, ఎడిక్ట్ అవుతే దాని నుంచి బయటపడడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. అందుకంటే బలహీనత మాట వీళ్ళకి ఆ విధంగా ఉంటుంది. అలాగే విద్యలో కూడా ఏదైనా ఒక సబ్జెక్ట్లో లేదంటే ఒక పురాణం మీద ఆసక్తి, అదే వాడినే పట్టుకొని అదే మార్గంలో నడుస్తూ ఉంటారు. బట్ ఏదైనా ఈ నెల ప్రారంభంలో శని రాహులు 2 పాపగ్రహాలు రాశిలోకి చేరడం వల్ల జాతకుడు తనకు అర్హత ఉన్నా లేకపోయినా ఏదో గొప్పగా మనం సాధించాలి, ఓ పెద్దగా ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించాలి, ఒక పెద్ద స్కూల్ పెట్టాలి అన్నటువంటి ఆలోచనలో ఆ ప్రయత్నాలు చేస్తుంటాడు అన్నమాట. అంటే తన స్థాయికి మించిన ప్రయత్నాలు చేస్తుంటాడు. కేవలం అది వృధా శ్రమ అన్నమాట. ఊరిగా తిరగడం తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదు. దానివల్ల మిగతా పనులు పాడవుతాయి. దానివల్ల మన స్థాయి ఏంటో ఆలోచించుకొని ఆ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఇక అది పక్కన పెడితే శుక్రుడు, ఇది చాలా ఎంటర్టైన్మెంట్ ప్లానెట్. రాశిలో ఉచ్చులో రావడం వల్ల ఖరీదైన వాహనం కొందామనే ఆసక్తి, అలాగే భార్యకి తన స్త్రీ అయితే తను అందమైనటువంటి పట్టు చీరలు, వస్త్రాలు, నగలు కొనుక్కోవడం, ఏదైనా ఫంక్షన్కి పిలిచినా పిలకపోయినా చాలా ఆడంబరంగా తయారై అక్కడ మన ఆధిక్యత ప్రదర్శించుకోవడం, ఓ పెద్ద కారులో వెళ్ళడం, ఇవి సౌకర్యాలు కలుగుతూ ఉంటాయి. అలాగే అవకాశాలు కూడా వస్తుంటాయి. మొత్తం మీద జీవితంలో అన్ని రకాల సౌకర్యాలు చూపిస్తాడు. అన్ని వైభోగాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ వాస్తవానికి ఆ విధంగా లేదనుకుందాం, కనీసం కల్లో అయినా తన కోరికలు తీర్చుకుంటూ ఉంటారు అన్నమాట. అలాగే వివాహ విషయంలో మాత్రం ఎక్కువగా స్త్రీలకి వివాహ సంబంధాలు నిశ్చయం అవుతుంటాయి. ఈ సమయంలో అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అవతల పార్టీకి చూపిస్తే ఇమీడియట్గా నచ్చి పెళ్ళికి అంగీకరిస్తారు. అంటే జీవితంలో గ్లో ఏర్పడుతూ ఉంటుంది. ఇదే మరి మీరు ఏదైనా కళారంగంలోనో, మీడియా రంగంలో, సినిమా రంగంలో ఉంటే గొప్ప గుర్తింపు ఈ శుక్రుడు వల్ల వస్తుంది. ఇక బుధుడు విద్యాకారకుడు అవడం వల్ల కొత్త కొత్త వ్యాపార ఆలోచనలు వస్తుంటాయి. మన దగ్గర ₹1,00,000 ఉంటే ₹1,00,00,000 ప్లాన్ వేస్తుంటాడు. దీంతో ఈ షేర్ కొంటే అది 10 లక్షలు అవుద్ది, దాంతో ఆ షేర్ కొంటే 50 లక్షలు అవుద్ది, ఆ 50 లక్షలు ఇల్లు కొనంతో ₹1,00,00,000 అవుద్ది అంటాడు. ఈలోగా ఈ ₹1,00,000 ఎవరికో అప్పించి పోగొట్టుకుంటుంటాడు. ఈ విధమైనటువంటి వ్యాపార ఆలోచనలు బుధుడి వల్ల వస్తుంటాయి. ఇక మనకి రవి రాశిలో ఉండడం వల్ల అథారిటేటివ్గా ఉంటాడు. ఏదైనా ప్రభుత్వ పదవి కానీ, నామినేటెడ్ పోస్ట్ కానీ రావాల్సి ఉంటే ఈ సమయంలో ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 15 తర్వాత రవి ధనస్థానంలోకి రావడం వల్ల మీ కుటుంబం యొక్క హోదా, మీ వాక్కుకి విలువ పెరుగుతూ ఉంటుంది. అలాగే సంఘంలో మీ స్టేటస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ప్రభుత్వ పదవి కోసం ప్రయత్నం చేస్తే 100% లభిస్తుంది. బట్ ఏదైనా అది విద్యా సంస్థలోనో అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా ఏదో ఒక ప్రవేశం మీకు లభించి దానివల్ల గుర్తింపు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక శుభంగా ఉండే గ్రహం ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 5వ స్థానంలో సంచారం అన్నది మీ కుటుంబంలో మీ సంతానానికి గొప్ప గుర్తింపు వస్తుంది. వారి యొక్క ఇంప్రూవ్మెంట్ మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మొత్తం మీద ఏంటంటే ఏదైనా మీ ప్రయత్నం బట్టి ఇప్పుడున్నటువంటి గ్రహాలు మీకు సహకరిస్తాయి. అయితే మీ స్థాయి వరకు వెళ్తే ఓకే, కానీ స్థాయి మించితే మాత్రం మొత్తం రివర్స్ అయ్యే అవకాశం ఉంది. స్వస్తి. సాధారణంగా గ్రహాలచే పీడించబడుతున్నవారు, ఇబ్బంది పడుతున్నవారు ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవడం వల్ల సులభంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అంటే ఇప్పుడు ఈ నెలలో శనిగ్రహం మారుతూ బుధగ్రహంతో కలియడం వల్ల ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వ్యాపారం మందగిస్తుంది. విద్యార్థులు ఎంత చదివినా కూడా చదివింది జ్ఞాపకం రాక పరీక్షల్లో రాయలేకపోతుంటారు. అలాగే చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల బుధుని యొక్క అనుగ్రహం కోసం చాలా సులభం మాట. బుధుడు తొందరగా అనుగ్రహించే గ్రహం. ఇది విద్యార్థులు లాంటి వాళ్ళు వినాయకుడిని బుధవారం రోజు గరికతో అర్చించి
వినాయకుడు సంబంధించినటువంటి ద్వాదశ నామాలు, 108 నామాలు, సంకటనాశన గణేశ స్తోత్రము చదువుకుంటే సింపుల్గా అయిపోతుంది. మరి పరీక్షకాలు వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారంటే, మీరు వినాయకుడికి గరికతో పూజిస్తారు కదా, అది ఇంట్లో అయినా దేవాలయంలో అయినా, ఆ గరికను కొద్దిగా మీ హాల్ టికెట్లోనో మీ పాకెట్లోనో పెట్టుకుంటే చాలా వరకు విజయం లభిస్తుంది. ఇక వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, గణపతిని ప్రతినిత్యం పూజిస్తూ, అలాగే వీలున్నవారు అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలు చదువుతూ ఉండాలి. లేదంటే మీ షాపులో క్యాసెట్ రూపంలో వేస్తూ ఉంటే చాలా వరకు పనిచేస్తుంది. మీరు అటు వ్యాపారస్తులు, ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయంలో అటుకులు ఉంటాయి కదా, కొద్ది గట్టి అటుకులు లాంటివి 1 కిలో తీసుకోవడం, బెల్లం గుండగా చేసి 1 కిలో అందులో కలిపి మరి పిల్లలు పంచిపెట్టే ప్రసాదంలాగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులకి పంచిపెట్టడం వల్ల కేవలం మీరు ఒక 3 వారాలు చేసి చూడండి, అద్భుతంగా మీకు ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఆర్థిక పరమైనవి పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఈ బుధగ్రహ అనుగ్రహం కోసం ఈ విధంగా చేయొచ్చు. కామన్గా బుధ అనుగ్రహం ఉంటే విష్ణుమూర్తి, లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది. అయితే రాహుగ్రహం ఇప్పుడున్నటువంటి శుక్ర, బుధ, రవి, శని గ్రహాలను కబళించి వేయడం వల్ల ముందు రాహుని సంతృప్తి పరచాలంటే మీరు అమ్మవారిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక వారం ఏదన్నా అమ్మవారి ఆలయంలో దర్శించి అమ్మవారికి శక్తి ఉన్నవారు ఒక నిమ్మకాయల దండ వేయండి, లేనివారు ఒక 4 నిమ్మకాయలు అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికిందంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. ఇవన్నీ చేయలేని వారు మరి శనిగ్రహ అనుగ్రహం కోసం ఓం నమశివాయ అనే శివ పంచాక్షరీయ నామాన్ని ప్రతిరోజు 1008 సార్లు మీరు ఏ విధంగా ఉన్నా మనసులో చేసుకోండి. అన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్వస్తి.